ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం గమనించుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు గమనించినట్లయితే, అపోల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. ఈ యొక్క వాక్య లేఖనంలో ఉంటున్న అంతర్యాన్ని మనము గమనించినట్లయితే, ఇక్కడ పౌలు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఎఫెసు సంఘము ద్వారా. ఎఫెసు సంఘంలో ఉంటున్న బిడల చేత మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని అంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందినారా అని వారిని అడిగినప్పుడు వారు మాట్లాడుతూ ఉంటున్నారు, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు, పరిశుద్ధాత్మ అనేవాడు కూడా ఒకడు ఉన్నాడా మాకు తెలియదు అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. అయితే మరి మీరు దేని వలన బాప్తిసం పొందుకున్నారు అని పౌలు మరలా వారిని అడిగినప్పుడు వారు చెప్తా ఉంటున్నారు, యోహాను బాప్తిసమును బట్టియే అని వారు మాట్లాడుతూ వస్తుంటున్నారు కదా. మరి యోహాను ఎలాంటి బాప్తిసాన్ని ఇచ్చారు అనేకులకి, వారు యోహాను బాప్తిసమును బట్టి మేము తీసుకున్నామని ఎఫెసు సంఘంలో ఉంటున్న వారు పౌలుకు చెప్తా ఉంటున్నారు. పౌలు అంటున్నారు, మీరు విశ్వసించినట్లు పరిశుద్ధాత్మలో బాప్తిసాన్ని తీసుకున్నారా అని పౌలు గారు వారితో మాట్లాడుతూ ఉంటున్నారు కదా. ఇది రెండింటిలో ఉంటున్న వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే, పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, విశ్వసించినట్లు మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసాన్ని పొందుకున్నారా అని వారిని అడిగినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు, మేము ఎరుగము అని మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే మరి మీరు ఏ విధంగా బాప్తిసాన్ని తీసుకున్నారు అని మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, యోహాను ఏ విధమైనటువంటి బాప్తిసాన్ని ఇచ్చారో మేము కూడా ఆ విధమైనటువంటి బాప్తిసాన్నే పొందుకున్నామని వారు పౌలుకి సమాధానం చెప్తా ఉంటున్నట్టుగా ఇక్కడ లేఖనంలో చూస్తూ ఉంటున్నాం కదా. యోహాను భక్తుడు ఎలాంటి బాప్తిసాన్ని ఇచ్చారు కదా, తను మాట్లాడుతూ వచ్చారు ఒక మాట. ఏమని అంటే, నేను నీళ్ళలో మీకు బాప్తిసాన్ని ఇస్తాను, కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిసం ఇస్తారు అని మాట్లాడుతూ వచ్చారు యోహాను భక్తుడు కదా. నిజముగా మొదటిగా నేటి దినాల్లో యోహాను భక్తుడు లాగా నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ 2 రకాల బాప్తిసాలను మనము చూస్తూ ఉంటాం. నీళ్ళల్లో బాప్తిసము ఇచ్చే వారిని మనం చూస్తాం, పరిశుద్ధాత్మలో బాప్తిసాన్ని పొందుకున్న వారిని చూస్తాం. మొదటిగా ఏ బాప్తిసాన్ని మనం తీసుకోవాలి అంటే, నీళ్ళలో ఉన్న బాప్తిసాన్ని తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ కొరకు ఏం చేయాలి, కనిపెట్టాలి. అప్పుడు యేసుక్రీస్తు వారే ఎక్కడ బాప్తిసం ఇస్తారంటే, నీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసాన్ని ఇస్తారు. అటు విశ్వాసము లేకనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని అంటే, మాకు పరిశుద్ధాత్మ అంటేనే తెలియదు కదా. నిజంగా నేటి దినాల్లో చూస్తే కూడా యేసుక్రీస్తు వారు పరిచర్య చేయాలి అనుకున్నప్పుడు బాప్తిసం పొందుకున్న తర్వాత యోహాను చేత 40 రోజులు అరణ్యములోకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ దుష్టుడైనటువంటి సాతాను చేత శోధింపబడిన తర్వాత ఆయన వెంటనే ఏం తీసుకున్నాడు, ఆయన అప్పుడు బాప్తిసం తీసుకున్న వెంటనే ఆకాశం నుండి ఒక పావురము వలె పరిశుద్ధాత్మ అతని పైకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆకాశము అక్కడ నుండి
ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను అని ఒక స్వరము వినబడతా ఉంది. దేవాతి దేవుడు అప్పుడే బాప్తిసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మను కూడా అప్పుడే పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ మచ్చ ఏ డాగు ఏది పాపము ఉన్నదని ఆయనలో మనము నిరూపించలేము. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఆయనను కమ్ముకున్నట్టుగా మనము చూసినప్పుడు వెంటనే ఆయన అరణ్యంలోకి 40 రోజులు వెళ్ళి ప్రార్థన విజ్ఞాపనలు చేసి తర్వాత గొప్ప పరిచర్యను మనం చేసినట్లుగా చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు వారిని కదా. ఇక్కడ మనుషులమైనటువంటి మానము ఏం చేయాలి? నేటి దినాల్లో నీళ్ళలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు కొక్కొల్లలుగా ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ అనే బాప్తీసాన్ని, అగ్ని అనే బాప్తీసాన్ని పొందుకొని ఆ అనుభవములో నడుస్తున్న వారు ఎంతమంది ఉన్నారు కదా. ఆ అనుభవములో నడుచుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు? అదే మాట్లాడుతూ వస్తుంటున్నాడు పౌలు. మీరు విశ్వసించిన ప్రకారం పరిశుద్ధాత్మ అనే బాప్తీసమును మీరు పొందుకున్నారా అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. మాకైతే ఆ యొక్క ఆత్మ అంటేనే మాకు తెలియదు అని వారు మాట్లాడుతూ ఉంటున్నారు. నేటి దినాల్లో కూడా క్రైస్తవ సమాజం ఎలా ఉంటుందంటే నిజంగా పరిశుద్ధాత్మ అంటేనే తెలియని వారి వలె జీవిస్తూ ఉంటున్నారు. పరిశుద్ధాత్మ లేకుండా నిజముగా నేటి దినాల్లో పరిచర్య చేయడము అసంభవం. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే కార్యాలు చేయగలం. కనుక పరిశుద్ధాత్మలో యేసయ్య అగ్నిలో బాప్తిసము ఇస్తారు అని యోహాను భక్తుడే చక్కగా వివరించారు. నేనైతే నీళ్ళ చేత బాప్తిసం ఇస్తాను, కానీ నా వెనక వస్తున్నవాడు పరిశుద్ధాత్మ ద్వారా అగ్ని ద్వారా మీకు బాప్తిసాన్ని ఇస్తారు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అనేకమైనటువంటి క్రియలు చేయగలరు. ఇక్కడ మనము చూసినట్లయితే శిష్యులలో చూసినట్లయితే కూడా వారు అంతవరదాకా మేడగది పైన వాళ్ళు ఆత్మను పొందుకోనంత వరకు ఎక్కడికి వెళ్ళి ఏ పరిచర్యను కొనసాగించలేరు వారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వారు మేడగది పైన ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ నాలుకల వలె వారిని తాకినప్పుడు వారు మరలా బూదిగంతముల వరకు వెళ్ళి భాషల చేత, అన్య భాషల చేత అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించినట్టుగా అది పొందుకున్న తర్వాత అనేకమైనటువంటి వారు మారు మనస్సు పొందినట్టుగా చూస్తూ ఉంటున్నాం కదా. నిజముగా ఇక్కడ ఎఫెసునకు పౌలు భక్తుడు వెళ్ళి అక్కడ ఉంటున్న యొక్క సంఘస్థుల చేత మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. మీరు ఏ విధమైనటువంటి బాప్తిసాన్ని తీసుకున్నారు? విశ్వసించిన ప్రకారము పరిశుద్ధాత్మలో తీసుకున్నారా? యోహాను ఇచ్చిన నీళ్ళల్లోనే ఇంకా ఉంటున్నారా అన్నట్టుగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా. నువ్వు విశ్వసించిన ప్రకారము యోహాను ఇచ్చిన బాప్తిసం వలె నీళ్ళలోనే నీళ్ళతోనే తీసుకొని మౌనంగా ఇంకా నేను బాప్తిసాన్ని తీసుకున్నానని నువ్వు మౌనంగా ఉండి దానికి తగిన క్రియలు నీలో లేకపోతే వ్యర్థమే కదా. దానికి తగ్గ క్రియలు నీలో ఉండాలి. దేవుని సంతోషపెట్టే క్రియలు నీకు ఉండాలి. కొందరైతే బాప్తిసం తీసుకుంటారు, కానీ ఆయనకు అంగీకారంగా జీవించరు. ఆయనను పదే గాయపరిచే విధముగానే జీవిస్తూ ఉంటారు ప్రజలు. కాబట్టి అలాంటి జీవితం నుంచి విడుదల పొందుకోవాలి. పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసాన్ని యేసుక్రీస్తు వారే మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఆ విధంగా బాప్తిసాన్ని తీసుకున్నప్పుడు ఆయన కొరకు అగ్ని వలె మనము మండుచూ వస్తూ ఉంటున్నాం. అగ్ని వలె మనము ఆయనను ఆకర్షించవచ్చు. కనుక పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే కార్యాలు జరుగుతాయి. కనుక ఇక్కడ కింది వచనాల్లో చూస్తే అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పారు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చాను అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పాను కదా. ఎవడైనాను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి
నా వెనుక వచ్చి వాడు పరిశుద్ధాత్మల అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడని ఏ విధమైనటువంటి యోహాను భక్తుడు చెప్పాడో ఆ విశ్వాసాన్ని వీరు కనపరుచుకున్నప్పుడే అద్భుతమైనటువంటి కార్యములను జీవితంలో చూడగలరు. కనుక పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటేనే ప్రతి ఒక్కరూ ఏ విషయంలోనైనాను కొనసాగించగలరు. ఆ ఆత్మ నడిపింపు లేకపోతే వ్యర్థమే. కనుక ప్రార్థిద్దామా? ఇంకా నీళ్ళలో తీసుకున్న బాప్తిస్మమునే ఆ యొక్క భ్రమలోనే ఉంటున్నావా? తీసుకున్నాను నేను బాప్తిస్మం అని దానికి తగ్గ క్రియలు లేకుండానే. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా నువ్వు పరిశుద్ధాత్మ అగ్ని అనే బాప్తిస్మము నువ్వు పొందుకున్నావా? అది ఎవరో ఇవ్వరండి, దేవాతి దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే నువ్వు దేవునిలో ఎక్కువగా గడిపినప్పుడు ఆ యొక్క నడిపింపున ఆ యొక్క ఆత్మను దేవాతి దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఆ యొక్క బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు దేవునిలో ఎక్కువ గడిపితేనే నీకు ఆ యొక్క అగ్నిలో బాప్తిసమైనను పరిశుద్ధాత్మ బాప్తిసమైనను దేవుడే అనుగ్రహించగలడది. కనుక వారికి తెలియక, ఎంతోమందికి తెలియక ఈ విషయాన్ని భ్రమపడుతూ ఉంటారు. నేనైతే బాప్తిసం తీసుకున్నా, ఇంకా నేను పరలోక రాజ్యానికి చేరుతానులే. కానీ దేవాతి దేవునిలో చూసినట్లయితే ఒక డాగు, ఒక మచ్చ లేని యేసుక్రీస్తు వారే మన కొరకు ప్రాణాలను నిరూపించారు. ఎన్నో డాగలు, ఎన్నో మచ్చలు ఉన్న మన జీవితంలో నిజముగా ఆయన మన కొరకు ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ఆయన కొరకు మనం ఏం చేయలేని స్థితిలో ఉంటామా? ఆయన కొరకు నీతిగా ఇక నుండి ఆయనను యథార్థముగా బ్రతికే మనస్సులో మనకు అనుగ్రహించలాగున ఒక మాట ప్రార్థన చేసుకుందామా? సజీవుడమైనటువంటి మా గొప్ప దేవా, సహాయమును మీరు దయచేయండి. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చారు, కానీ యేసయ్య మీరు అగ్నిలో పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చినప్పుడు అనేకమైనటువంటి క్రియలు ప్రభు మీ శిష్యులు ప్రభు నేటి దినాల్లో కూడా మేము చేయుటకు నీ కృపను చూపించి సహాయమును మీరు దయచేయండి. నీ కృప ద్వారానే ప్రభు అనేకమైనటువంటి వారు బాప్తిసం పొందుకోవడమే కాదు, కానీ అయా నిన్ను సంతోషపెట్టే వారిగా జీవించుటకు నీ కృపను కనికరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.